ఇతను రోహన్. మీరే కదా ముందుగా బాడీని చూసింది? లేదు సార్, అందరూ మాట్లాడుతుంటేనే మేము కూడా తెలుసుకున్నాం. రోగన్, ఫైజల్ ఇద్దరు గొడవ పడేవారు కదా? అలాంటి గొడవలు ఏం లేదు సార్. మరి మా ప్రైవసీ డిస్టర్బ్ అవుతుందని పక్క ఫ్లాట్ వాళ్ళ మీద కంప్లైంట్ నేనే ఇచ్చాను సార్. నేను ఒక్కడనే కంప్లైంట్ ఇవ్వలేదు సార్. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ లిస్ట్లో మీరు ఉన్నారా? తెలీదు సార్, మేమలాగా మిగతా వాళ్ళ విషయంలో చౌక్యం చేసుకోం. ఓహో, ఈ రూబన్ ఇంకా స్నేహ మిగతా వాళ్ళతో కలివిడిగా ఉండేవారు కాదు కదా? పక్క ఫ్లాట్ లో ఉండే కిరణ్ తో మాత్రం సఖ్యంగా ఉండేవారు. ఆ విషయం నీకెలా తెలుసు? ఇదిగో ఆవిడ మాట్లాడుతున్నది మాతో. చెప్పనివ్వు. ఎస్, చెప్పండి. రూబిన్ కి వాళ్ళ వైఫ్ కి మధ్య గొడవ జరిగినప్పుడు ఈ కిరణే వచ్చి సాల్వ్ చేశారు. మీరు చివరిసారిగా స్నేహాన్ని ఎప్పుడు చూసారు? దాదాపుగా 1.5 వారం అయిండొచ్చు సార్, సరిగ్గా గుర్తులేదు. అదెలా గుర్తులేదంటారు? ఇక్కడ ఉన్న వాళ్ళంతా మీరు ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. నిజమే సార్, నేను స్నేహ ఒకచోటే చదువుకున్నాం. చదువు పూర్తయిన తర్వాత తన్ని మొదటిసారిగా ఇక్కడే చూశాను. ఒకటిగా కలిసి చదువుకున్నామే గాని కానీ అంతకుమించి ఏం లేదు సార్. నిన్న రూబన్ ఫ్లాట్ నుంచి శబ్దం వినిపించిందా? అక్కడెప్పుడూ గొడవ జరుగుతూనే ఉంటుంది కదా సార్. నేబర్స్ తోటి ఎలాంటి కాంటాక్టు లేదు సార్. ఆ రూబెన్ ఎప్పుడూ స్నేహాన్ని పాపం ప్రశాంతంగా ఉండనిచ్చేవాడే కాదు. మీకెవరి మీదైనా అనుమానం ఉందా? మీకు తెలిసి స్నేహాన్ని, రూబన్ని చంపే శత్రువులు ఎవరైనా ఉన్నారా? అలాంటి వాళ్ళు ఎవరు లేరు సార్, ఎవరూ లేరు. లేదు సార్. మీ ముగ్గురు ఇక్కడ ఏం చేస్తుంటారు? సినిమా వాళ్ళు సార్. సినిమా? ఏ ముఖం రా నీది? నా మొహానికి తక్కువేంటి? ముఖానికేం తక్కువ లేదనుకో. ఇదేంట్రా, గంజాయా? బీడీ సార్, తాగితే కేసు పెట్టరు. తాగితే కేసు లేదు కదా? అయితే నీకు చట్టం బాగా తెలుసు. కొంతవరకు. నీ ఇల్లెక్కర్రా? పక్కూరే సార్. పక్క ఊరేంట్రా? ఈ ఫ్లాట్ ఎవరిది? నా ఫ్రెండ్ ఫ్లాట్ సార్. నిన్న రాత్రి ఇక్కడ ఏం జరిగిందో వివరంగా చెప్పి తీరాల్సిందే. శశిని చూసి భావోద్వేగానికి గురైన శకుంతల, మీరిక్కడ లేని జీవితం చాలా విషాదంగా గడిచిపోయింది. ఒక్కొక్క క్షణము నిన్నే తలుచుకుంటూ విరహంతో ఉన్నాను. ఏం చేయాలో తెలియక శశిని తను పెళ్లి చేసుకుంది. ద ఎండ్. ఎలా ఉందిరా క్లైమాక్స్? అదేంది కదా? దీనికి నేను నా అభిప్రాయం చెప్పానంటే అనీస్ నువ్వు ఏడుస్తావురా. ఇందులో ఏం తక్కువైంది? సూపర్ గా ఉందిగా. అవునవును, ఎరా తెలివి తక్కువ దద్దమ్మా. అసలు నువ్వు రాసింది కదేనా? కన్న తండ్రిని చంపి జైలుకెళ్ళిన ప్రియుడు శశి కోసం శకుంతల ఎదురు చూస్తుందా? ఎరా రే, ఇలా కథ రాస్తున్నావే, నీకు అసలు తెలివే లేదా? వాడి మైకం వల్ల క్రియేటివిటీ చాలా ఎక్కువైంది, అంతే కదరా? రే, తిండి గురించి తప్పుగా మాట్లాడకూడదు. ఇది చెప్తుంటే ఒక విషయం గుర్తొస్తోంది. మొత్తం దిగిందిరా. నువ్వు రోల్ చేసావంటే మనం లైట్ ఓడి సెట్ చేసి న్యూజెన్ క్లైమాక్స్ ఒకటి తయారు చేద్దాం. కానీ అతను చెప్పేదే ముసలోళ్ళకి మాత్రమే బాగుంటుంది. దానికి 2 బంప్ పేపర్ అయిపోయింది. అలాగైతే నువ్వు ఒక పని చెయ్యి, నాకు పఫ్ ఇవ్వు. అంతా అయిపోయింది. నువ్వు కొంచెం సైలెంట్ గా ఉండు, ఫుడ్ కోసం వెళ్ళినప్పుడు తీసుకుందాం. ఏదో చేసుకోపో. పదరా వెళ్తాం. సార్, మేము ఫుడ్ తీసుకోవడానికి అప్పుడే బయలుదేరాం. అప్పుడు లిఫ్ట్ దగ్గరికి రాగానే ఆ లిఫ్ట్ లో నుంచి ఇద్దరు బయటికి రావడం చూసాము. వాళ్ళు ఇంతకుముందు నువ్వు ఎప్పుడైనా చూసావా? లేదు సార్, ఇక్కడున్న వాళ్ళందరూ నాకు తెలుసు. మళ్ళీ చూస్తే గనక గుర్తుపెట్టగలవా? తప్పకుండా గుర్తుపడతాం సార్. మీరు వెళ్లే దారిలో రూబన్ని గాని స్నేహాన్ని గాని చూసారా? లేదు సార్. చూసాం సార్. ఎప్పుడు రా? నువ్వు మొబైల్ చూస్తున్నావు కదా అప్పుడు. సార్, మేము లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు తర్వాత సార్, మా బండి కింద పార్కింగ్ లో ఉంది.
ఎవర్రా బండికి డాష్ ఇచ్చిందే? ఏరా నీ కళ్ళు కనబడవా? ఇంకాస్త గుర్తుండొచ్చుగా. ఈసారి ఇంకోసారి ఎందుకు? ఇప్పుడే చేయరా. రే, పోరా. ఏంట్రా నోరు మూసుకొని ఏంట్రా పో. ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏ, కొట్టానంట. పోరా. బండిని గుర్తించాలక మాట్లాడుతున్నాడు. ఏంట్రా ఆలోచిస్తున్నా? పోరా. నాకు తెలిసి వాళ్ళు రూబన్ ఫ్లాట్కి వచ్చిన మనుషులే ఉంటారు అనుకుంటా సార్. సార్ 80లో ఎవరో ఉన్నట్టున్నారు కానీ డోర్ ఓపెన్ చేయట్లేదు. ఇదిగో వీళ్ళ పేరు, అడ్రస్, ఇంకా మిగతా డీటెయిల్స్ అన్ని తీసుకో. ఏంటి సార్, డోర్ ఓపెన్ చేయడానికి ఎందుకు ఇంత లేట్ చేసావు? మంచి నిద్రలో ఉన్నాను సార్. ఈ టైంలో ఎవడో పడుకొని నిద్రపోయేది? ఆ పక్క ఫ్లాట్ లో స్నేహ ఇంకా రూబన్ ని హత్య చేశారు, నీకు తెలుసా? అయ్యో లేదు సార్, నేను నిన్న ఆఫీస్ నుంచి వచ్చి ఈ పెయింటింగ్లో బిజీగా ఉన్నాను సార్. నువ్వు ఇక్కడ ఏం చేస్తుంటావు? ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నాను. నిన్న వర్క్ అయిన తర్వాత నువ్వు ఎన్నింటికి వచ్చావు? రోజు వచ్చేలాగే సార్. రోజు వచ్చినట్టంటే ఏంటి, టైం లేదా? చెప్పా. ఒక 10:30 సార్. నువ్వు వచ్చినప్పుడు వాళ్ళ ఫ్లాట్లో ఏదైనా శబ్దం వినిపించిందా? శబ్దం ఏమైంది? ఏం నిర్ణయించుకున్నావు? నిన్నే అడిగేది, చెప్పు. నేను చెప్పాను కదా నా వల్ల కాదు అని. ప్రతిసారి ఇదే మాట చెప్పడం చాలా విసుగ్గా ఉంది. ఇక్కడ ఏమైనా ఐపీఎల్ జరుగుతుందా? నా మొహం మీద కొట్టినట్టుగా తలుపేసేసాడు సార్. తర్వాత ఇంకా నేను నా రూమ్కి వచ్చేసాను. ఆ తర్వాత ఇంకా వంటగదిలో వంట చేస్తూ అయిపోయాక ఇంకా పెయింటింగ్ టీ స్టార్ట్ షర్ట్లో చేశాను. ఏంటిది? టీ షర్ట్లో మరకేంటి? పెయింటింగ్ వేసేటప్పుడు అది పెయింట్ అంటుకుంది సార్. నీ చేతికి ఆ గాయం ఏంటి? ఎలా అయింది? సార్ నిన్న రాత్రి ఎలా జరిగిందో నాకు అసలు కరెక్ట్గా గుర్తులేదు సార్. అనిల్ సార్, ఇతన్ని తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయించు.